హలో, నమస్తే అండి. శ్రీమతి ఎద్దనపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 7వ భాగానికి స్వాగతం అండి. కొద్దిసేపు అయిన తర్వాత రాజగోపాలరావు గారు లేచి తోటలోకి వచ్చారు. గిరిజ గ్లాస్ హౌస్ దగ్గరుంది. దానికి వెళ్లాడుతున్న తీగలను చూస్తుంది. రవి అక్కడికి కాస్త దూరంలో కొబ్బరి చెట్టు దగ్గర ఉన్నాడు. సాయన్న కొబ్బరికాయలు కోయడానికి చెట్టెక్కుతున్నాడు. గిరిజ ఆ తీగలను తాకుతూ ఏదో ఆలోచిస్తుంది. గిరిజ అక్కడికి వచ్చిన రాజగోపాలరావు గారు పిలిచారు. గిరిజ వెనక్కి తిరిగి చూసింది. బాబుగారు, మీరా? ఏమిటి, ఈరోజైనా రైలు టిక్కెట్లు దొరుకుతాయా అన్నది నవ్వుతూ. అదేమిటో కానీ ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆ రైలు వాళ్ళు టిక్కెట్లు లేవు, గిరిజను ఇక్కడే ఉండమనండి అంటున్నారు అంటూ నవ్వారు. గిరిజ పక్కుమని నవ్వింది. రాజగోపాలరావు గారు అక్కడున్న బెంచిపై కూర్చున్నారు. గిరిజ, నీతో 1 నిమిషం మాట్లాడాలని వచ్చాను. గిరిజ కళ్ళల్లో ఆశ్చర్యం కనిపించింది. నాతోనా? చెప్పండి బాబుగారు అంది. నీతో మనసు విప్పి 2 ముక్కలు మాట్లాడతాను. నువ్వేమీ అనుకోవద్దు. నేను ఇలా అనుకుంటానని మీరు తలిస్తే నాకే మాట చెప్పనే చెప్పరు, అవునా? ఆయన నవ్వారు. నువ్వు చాలా తెలివిగలదానివి గిరిజ. తెలివిగల వాళ్ళెప్పుడూ ఇంకొకరికి సాయపడుతుంటారు, అవునా? ఏమో, నాకు తెలియదు బాబుగారు. ఒకటి అడుగుతాను, చెప్పు. ఈ ప్రపంచంలో నీ ప్రాణం కంటే ఎక్కువగా నువ్వు భావించే వ్యక్తి ఎవరో చెప్పనా? చెప్పండి. రవి, అవునా? అవును, మీరు సరిగ్గానే ఊహించారు. రవికి జబ్బు నయమైంది. ఇక చదువు సంగతి చూడద్దు మరి. గిరిజ మొహంలో మేఘాలు కదిలాడాయి. తల దించుకుంది. అవును గిరిజ, రవి గురించి నువ్వేం దిగులు పడొద్దు. అతను చదువుకొని ఉద్యోగంలో సెటిల్ అయ్యే వరకు ఆ బాధ్యత అంతా నేను స్వీకరిస్తాను. ఆ మాట చెప్పడానికే వచ్చాను. బాబుగారు, గిరిజ సంభ్రమంగా చూసింది. ఆయన లేచారు. అటు ఇటు తిరుగుతూ అన్నారు. అవును గిరిజ, ఈ రోజు నుంచి రవికి సంబంధించిన బాధ్యతంతా నాది. మంచి స్కూల్లో చేర్పిస్తాను. చదువుకి భోజనానికి అయ్యే ఖర్చంతా నేను భరిస్తాను. రవి ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది చదువుతానంటే అది చదివిస్తా. నీ తమ్ముడి భవిష్యత్తు గురించి నువ్వు ఇంకా ఏ మాత్రం దిగులు పడవద్దు. ఆ భారం నా మీద వదిలే. బాబుగారు, గిరిజ కళ్ళల్లో తడి కనిపించింది. ఆయన చేతితో వారించారు. ఆగు, నువ్వు నాకు కృతజ్ఞతలు చెప్పొద్దు. ఒక సాయం కావాలి. సాయమా? మీకా? నేనా? చెప్పండి. ఆయన క్షణం ఆగన్నారు. నేను రవి బాధ్యతను స్వీకరించినట్టుగా నువ్వు చందు బాధ్యత తీసుకోవాలి. ఆ పేరు వినగానే గిరిజ తుళ్ళిపడింది. ఆయన ఏం చెబుతున్నారో అర్థం కానట్లుగా చూసింది. నేనా? ఎలా? నేనేం చేయగలను? చందుని పెళ్లి చేసుకో. చందు భార్యగా వాడిని చక్కదిద్దుకో. ఆ మాటే నిన్ను అడగటానికి వచ్చాను. గిరిజ ఆయన వైపు తిరిగింది. గండు మీనాల్లాంటి ఆ కళ్ళు వెడల్పైనాయి. ఆ ముఖం 1000 మెరుపుదాడులు తిన్నట్టుగా విభ్రమంగా చూస్తోంది. ఇంత ఆశ్చర్యకరమైన సంగతి ఈ ప్రపంచంలో ఇంకేదీ ఉండదన్నట్టుగా ఎర్రటి పెదవులు విడివడి విచిత్రంగా చూస్తున్నాయి. గిరిజ ఇంకా నోట మాటరాని దానిలా, రెప్పవేయటం మరిచిపోయిన దానిలా అలాగే నిలబడి ఆయన వైపే చూస్తుంది. గిరిజ ఆయన ఆశ్చర్యాన్ని గమనిస్తూ నెమ్మదైన స్వరంతో ఆయన ఖచ్చితంగా దృఢంగా తన అభిప్రాయం వివరించారు. గిరిజ, విధి విచిత్రంగా మన ఇద్దరికి పరస్పర గౌరవాభిమానాలు కలిగేట్టు చేసింది. నీ కోసం నేనేది చేసినా, నా కోసం నువ్వు ఏ నిశ్చయం తీసుకున్నా అది మన ఆత్మీయత ఇంకా బలపడినట్లే ఉండాలి. నువ్వు ఆడపిల్లవి. నా అనే అండదండలు లేకుండా ఈ ప్రపంచంలో మసలటం ఎంత కష్టమో ఈ పాటికి నీకు బాగానే తెలిసుంటుంది. చందుకి నిన్ను భార్యగా చేయాలని ఎందుకు అనుకుంటున్నానో చెప్పనా? ఇలా కూర్చో. నీకు నేను మొదటి నుండి వాడి విషయం అంతా చెబితే నేను ఈ నిశ్చయానికి ఎందుకు వచ్చానో నీకే అర్థమవుతుంది. కూర్చో అన్నారు. గిరిజ కూర్చుంది. ఆయన కూతురు దగ్గర నుంచి ప్రారంభించి చందు బాల్యం నుంచి పెరగటం, పెళ్లి వద్దనటం, చివరికి తను అంతా గొడవ చేస్తే నిన్న పెళ్లికి ఒప్పుకునటం వరకు అంతా ఎలాంటి దాపరికం లేకుండా చెప్పేశారు. ఆయన నిట్టూరుస్తూ చివరగా అన్నారు. వాడు అందరి పిల్లల్లా పెరిగితే నాకు ఈ పెళ్లి సమస్య అవ్వకపోవును. చిన్నప్పటి నుండి ఎక్కడ ఒంటరివాడవుతాడు అని ఆ స్నేహితులతో కలపటం వలన ఇప్పుడు వాడి జీవితానికే వాళ్ళు పెద్ద అడ్డుగోడై కూర్చున్నారు. వాడిని సరిదిద్దాలంటే నీలాంటి సహనం, ధైర్యం గల అమ్మాయే కావాలి. నా మనసులో ఉన్నదంతా నీకు చెప్పాను. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయించుకో.
నేను చెప్పినంత మాత్రాన నా మాట వినాలని లేదు. ఇందులో నీకు ఏదైనా అబద్ధం కనిపించినా, ఆమోదయోగ్యంగా లేకపోయినా నాకు నిర్మోహమాటంగా చెప్పచ్చు. నువ్వు ముఖాముఖి చెప్పలేకపోతే సాయన్నతో నేను ఊరు వెళ్ళిపోతాను అని కబురు చేయి. నాకు అర్థమైపోతుంది. నీ అయిష్టానికి అదే సమాధానం అనుకుంటాను అన్నారు. సాయన్ వచ్చాడు. అయ్యగారు, డాక్టర్ గారు వచ్చారు అని చెప్పాడు. రాజగోపాలరావు గారు వెళ్ళిపోయారు. సాయన్న కత్తి తెచ్చి కొబ్బరి బొండాలు తాగమని ఇస్తున్నాడు. రవి తాగుతున్నాడు. గిరిజ శిల్పంలో అక్కడే కూర్చుండిపోయింది. ఇంతలో రవి వచ్చి వెనక నుంచి కళ్ళు మూశాడు. గిరిజ రవి చేతులు తడిమింది. రవి పక్కపక్క నవ్వుతూ అక్క ముందుకొచ్చి నిలబడ్డాడు. గిరిజ రవి చేతులు పట్టుకొని రవికేసి చూస్తోంది. గిరిజకి రాజగోపాలరావు గారి మాటలే గుర్తొస్తున్నాయి. రవిని చదివిస్తాను. ఇంజనీర్ కానీ డాక్టర్ కానీ ఏది కావాలంటే అది చదివిస్తాను. గిరిజ రవిని అడిగింది. రవి, నువ్వు చదువుకుంటావా? ఎందుకు చదువుకోను? ఏం చదువుతావు? డాక్టరా, ఇంజనీరా? రవి మొహం ఒక్కసారిగా మతాబులా వెలిగిపోయింది. అక్క, నిజంగా నాకు అంత చదువు చెప్పిస్తావా? నేను కాదురా, ఆ భగవంతుడే మార్గం చూపిస్తున్నాడు అంది గిరిజ. అక్క, నేను మెడిసినే చదువుతాను. ఒక్క క్లాసు కూడా తప్పను. ఒక్కరోజు కూడా స్కూలు మానను. నాకు తెలుసు రవి, చదువు మీద నీకు ఎంత శ్రద్ధ ఉందో. గిరిజ ఆలోచనగా అంది. గిరిజ కళ్ళ ముందు సుందరమైన కళ గూడు కట్టుకుంటోంది. రవి పెద్దవాడై డాక్టర్ తన దగ్గరికి వస్తున్నాడు. గిరిజక్క, నేను డాక్టర్ని అయ్యాను. ఇదంతా నువ్వే కదూ చేసింది? గిరిజ విచలితురాలైనట్టు చూసింది. ఈ సుందర స్వప్నం నిజమవుతుందా? రాజగోపాలరావు గారు మంచంపై పడుకొని ఉన్నారు. సాయన్న ఆయనకి మందు తెచ్చాడు. మంచినీళ్ళు ఇస్తూ జేబులో నుంచి ఒక ఉత్తరం కూడా తీసిచ్చాడు. గిరిజమ్మ గారు మీకు ఇవ్వమన్నారండి అన్నాడు. ఆయన ఉత్తరం తీసుకున్నారు. నిన్న సాయంత్రం గిరిజ ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కంటికి మరి కనిపించలేదు. గిరిజ రాత్రికి భోజనం చేయలేదని, ఆకలేదని అన్నదని సాయన్న చెప్పాడు. ఈ ఉదయం బ్రేక్ఫాస్ట్ టేబుల్ దగ్గరకు రవి ఒక్కడే వచ్చాడు అన్నాడు. అక్క గదిలోనే టిఫిన్ తింటోందని చెప్పాడు. ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన రాత్రంతా ఆలోచిస్తూనే ఉన్నారు. ఎంత ఆలోచించినా తనకు తోచిన నిర్ణయం సబబు అయినట్టుగానే అనిపిస్తోంది. కానీ గిరిజ ఒప్పుకోవాలి. ఆయన గిరిజ అభిప్రాయంకై వేచి చూస్తున్నారు. సాయన్న మందిచ్చి వెళ్ళిపోగానే ఆయన ఉత్తరం తీసి చదవసాగారు. అది చదువుతున్న కొద్దీ ఆయనకి సంతోషం, బాధ రెండూ కలిగాయి. అందులో గిరిజ ఇలా రాసింది. బాబుగారు, మీరు చెప్పిన మాట గురించే ఆలోచిస్తున్నా. మీకు ఏమని సమాధానం ఇవ్వాలో తోచటం లేదు. నాకు రెండు విధాలుగా అనిపిస్తోంది. అదృష్టం ఒకేసారి వచ్చి తలుపు తడుతుందట. ఆ తలుపు తీయటానికి ఏమాత్రం ఆలస్యం చేసినా అలిగి వెళ్ళిపోతుందంటారు. అందుకే ధైర్యవంతులు ఏదైనా మంచి అవకాశం వస్తే వెనుక ముందు చూడక దాన్ని అందుకుంటారు. మీరు నన్ను పదే పదే అధైర్యం గలదానివి అంటున్నారు. నా ధైర్యానికి ఇది పరీక్షగా నిలిచింది. మీరు చెప్పిన విషయానికి వెంటనే ఒప్పుకొని నా ధైర్యాన్ని, అదృష్టాన్ని పరీక్షించుకోవాలని మరీ అనిపిస్తుంది. కానీ ఇది మరే విషయమన్నా అయితే నేను సందేహం లేకుండా వెంటనే అంగీకరించి ఉండేదాన్ని. ఇది పెళ్లి విషయం. నా దృష్టిలో పెళ్ళంటే అదొక పవిత్రమైన బాంధం, బాధ్యత. నేనే కాదు, ప్రతి యువతి యువకుడు అలాగే భావించాలనుకుంటా. ఎందుకంటే అనాగరికత నుంచి మానవుడు ఎదిగి నాగరికతను సృష్టించుకున్నాడు. తన స్వేచ్ఛకి తానే హద్దులు ఏర్పరచుకున్నాడు. ఎదుటి మానవుని బాధ పెట్టకుండా ఉండేందుకు తనకే కొన్ని నియమాలు సృష్టించుకున్నాడు. అందులో ఒక స్త్రీకి ఒక పురుషుడు అనే ఈ పెళ్ళి మానవ మనుగడకి ఎంతో ఆరోగ్యప్రదమైనదిగా భావించి దీనిని ఆచారం చేశాడు. పెళ్లి పట్ల గౌరవం ఉన్న కుటుంబాల్లో వ్యక్తిగతమైన అలజడులేవి రావని నా నమ్మకం. పెళ్లి చేసుకునే ప్రతి వ్యక్తికి పెళ్లి పట్ల ఎనలేని గౌరవం ఉండాలి. అవతల వ్యక్తిని తన స్వార్థంతో బాధించకూడదు. ఆనందం పొందటం కంటే ఇవ్వటమే ప్రధాన కర్తవ్యం అని భావించాలి. మనలో చాలామందిని చూశాను. వాళ్ళు పెళ్ళెందుకు చేసుకుంటారో తెలీదు. బందుల దొడ్డులో పశువుల్లా కుమ్ముకుంటారు. ఎంతో అపురూపంగా ఆనందంగా గడపవలసిన జీవితాన్ని అర్థం లేని కలతలతో వృధా చేసుకుంటారు. నా మనసు విప్పి ఇలా నిర్మోహమాటంగా మీకు చెప్పటంలో తప్పులేదనే భావిస్తున్నాను. బాబుగారు, నా దృష్టిలో పెళ్ళంటే ఒకరి జీవితంలో మరొకరు విడదీయలేని బంధంలా ముడివేసుకుపోవాలి. ఎవరి వ్యక్తిత్వం వాళ్లకు ఉన్నా
ఇద్దరి అభిప్రాయాలు పాలు నీళ్లలా కలిసిపోవాలి. ఇద్దరూ సంతోషంగా ఆనందంగా ఉండి బంధువులకి స్నేహితులకి ఆదర్శప్రాయంగా ఉండాలి. అన్యోన్య దాంపత్యం గల ఇల్లు శాంతి నిలయంలా ఉంటుంది. అలాంటి శాంతి నిలయం నిర్మించుకోవటానికి నాకు కాబోయే భర్త నాకు మనస వాచ సాయపడాలి. పెళ్లి పట్ల నాకున్న ఉద్దేశాలు ఇవి. మరి చంద్రశేఖరం గారి అభిప్రాయాలేంటో నాకు తెలియవు. మీరు చెప్పిన ఈ పెళ్ళి ఒక ఇష్టంగా కంటే ఒక బాధ్యతగా స్వీకరించాల్సిన పరిస్థితి ఇది. అన్నిటికంటే నాకు రవి భవిష్యత్తు ముఖ్యం. రవి జీవితంలో నిలబెట్టడంలో మీరు నాకు సాయం చేస్తున్నందుకు, చంద్రశేఖరం భవిష్యత్తు చక్కదిద్దటంలో నాకు చేతనైన సాయం మీకెందుకు చేయకూడదు అనిపిస్తోంది. నిజం చెప్పాలంటే మీరు ప్రతిపాదించిన ఈ సలహా అంగీకరించాలని ఎంతగా ఉందో తిరస్కరించాలని కూడా అంతే ఉంది. ఎందుకంటే చంద్రశేఖర్ని భర్తగా ఊహించుకునే ముందు అతనికి భార్యగా నా అర్హత ఏమిటి అని నేను ప్రశ్నించుకుంటే నాకు ఈ అనుమానమే కలుగుతుంది. నా గురించి నేను తక్కువగా ఆలోచించే అభిమానహీనురాలేం కాదు. అలాగని నన్ను మించి నా స్వశక్తిని ఎక్కువగా అంచనా వేసుకునే అహంకారిని కాదు. చంద్రశేఖర్కి భార్య కాగల అర్హత నాకుందో లేదో నిర్ణయించవలసింది మీరు. మీరు నా విషయంలో సంతృప్తి ఉంటే మీరు నా మీద పెట్టబోయే ఈ కర్తవ్యాన్ని నా సాయశక్తులా నిర్వర్తిస్తానని మీకు నేను మాటిస్తున్నా. నా మనసులో సందేహాలన్నీ మీ ముందు పెట్టాను. అనుభవజ్ఞులుగా పెద్దలుగా మీరే మీ నిర్ణయం తెలపండి. మీ నిర్ణయం శిరసా వహిస్తా. ఇట్లు గిరిజ. ఆయన ఉత్తరాన్ని 1-4 సార్లు చదివారు. ఆ ఉత్తరంలో ఆయనకి గిరిజ వ్యక్తిత్వం సుస్పష్టంగా అర్థమవుతుంది. గిరిజ అందరు ఆడపిల్లల లాంటిది కాదు. మంచి చెడులు సునిశ్చితంగా నిర్ణయించే పరిశీలనాత్మకమైన తెలివితేటలున్నాయి. అభిమానం ఉంది కానీ వినయశీలి. ధైర్యం ఉంది కానీ అది నివురుగప్పిన నిప్పుల బయటికి కనిపించదు. ఆయన ఉత్తరం పట్టుకొని గిరిజ గదిలోకి వచ్చారు. గిరిజ కిటికీ దగ్గర నిలబడి బయటికి చూస్తుంది. గిరిజ ఆయన పిలిచారు. గిరిజ తిరిగి చూసింది. ఆయన చేతిలో ఉన్న ఉత్తరాన్ని చూసింది. ఆ కళ్ళు ప్రశ్నార్థకంగా చూస్తున్నాయి. ఆయన అన్నారు, గిరిజ, ఈ ప్రపంచంలో చందుకి భార్య కాగలిగిన ఆడపిల్ల ఎవరైనా ఉంటే అది నువ్వే. నేను నిశ్చితార్థం ఏర్పాట్లు చేయబోతున్నానని చెప్పటానికి వచ్చాను. గిరిజ ఆయన దగ్గరికి వచ్చింది. నా నిర్ణయం సరైందేనని నువ్వు కూడా ఒప్పుకుంటావు. గిరిజ ఆయన పాదాలకి నమస్కరించింది. దీర్ఘాయుష్మాన్ భవ, పుత్ర పౌత్ర అభివృద్ధిరస్తు అని ఆయన ఆశీర్వదించారు. గిరిజ లేచింది. బాబుగారు, రవి భవిష్యత్తు గురించి నాకు మాట ఇచ్చారు. నేను అన్న మాట ఎప్పుడూ తప్పను. ఆ సంగతి నీకే తెలుస్తుందన్నారు ఆయన. మీరు నిజంగా ధర్మాత్ములే. అంత మాట ఎప్పుడు అనకు. నీ మనసులో కూడా అనుకోకు. నేను నీకు ధర్మకార్యంగా ఏదీ చేయట్లేదన్నారు ఆయన. గిరిజ నవ్వింది. ఆ నవ్వు మెరుపు మెరిసినట్లుగా ఉంది. పావుగంట అనంతరం రాజగోపాలరావు గారు శేషారత్నానికి ఫోన్ చేశారు. శేషు, పెళ్లి కూతురు కుదిరింది. నిశ్చితార్థం రేపే. పురోహితుడికి కబురు చేశాను. నువ్వు తప్పక రావాలి. ఎక్కువ మందిని పిలవటం లేదు, మనమే అన్నారు ఆయన. పెళ్లి కూతురు కుదిరిందా? ఎవరమ్మాయి? శేషారత్నం ఆతృతగా అడిగాడు. అదంతా సస్పెన్స్. ఇప్పుడు నీకేం చెప్పను. నీకే కాదు, ఎవ్వరికీ చెప్పటం లేదు. చివరికి చందుకు కూడా. ఎందుకబ్బా అంత రహస్యం? అదంతే అన్నాడు ఆయన. ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో సందడి ప్రారంభమైంది. ఫోన్లు మోగాయి. రాజగోపాలరావు గారి పురమాయింపుపై నౌకర్లు పరుగులు తీస్తున్నారు. పెళ్లి సంబంధం కుదిరిందనగానే చందు తాతగారిని అడిగాడు. ఎవరా దురదృష్టవంతురాలు? పేరేమిటి తాతయ్యా? నోర్మై, దురదృష్టవంతురాలా? ఇలాంటి అపశకున మాటలు ఇంకెప్పుడు నా ముందు మాట్లాడకు. ఆ అమ్మాయి దురదృష్టవంతురాలు కాదురా, అదృష్టవంతురాలు, మహాజాతకురాలు అన్నాడు. చందు మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. అతనికి ఆ అమ్మాయి ఎవరో కానీ చాలా జాలి కలిగింది. పాపం అనిపించింది. మర్నాడు సాయంత్రం అయింది. పురోహితుడు వచ్చాడు. శేషారత్నం భార్య, డాక్టర్ గారు, ఆయన భార్య, మరో ముఖ్యమైన మిత్రుడు నలుగురు వచ్చారు. సూరి భార్య కూడా వచ్చారు. నౌకర్లు కావలసిన సరంజామా అంతా సిద్ధం చేశారు. చందు తాతగారు చెప్పిన టైంకి తయారై కిందికి వచ్చాడు. అంతా సిద్ధమైంది. ఇక పెళ్లి కూతురు రావటమే తరువాయి అన్నాడు పురోహితుడు. ఇంకో 10 నిమిషాలు ఉందిగా, ఆ టైంకి ఖచ్చితంగా వస్తుందన్నారు ఆయన. 5 నిమిషాలు గడిచాయి. మిగతా వాటిలో 3 నిమిషాలు కూడా జరజరా పాకుతున్నాయి. పెళ్లి కూతురు ఇంకా రాలేదు అన్నాడు పురోహితుడు. శేషారత్నం ఆదుర్దాగా చూస్తున్నాడు. చందుకి చాలా సంతోషంగా ఉంది. ఇది తప్పిపోతే ఇక ఏదో వంకతో తోసిపారేయచ్చు అనుకుంటున్నాడు అతను.
రవి అక్కడే కూర్చున్నాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి సాయన్ వచ్చాడు. అతని వెంట గిరిజ మెట్లు దిగి వచ్చింది. గిరిజను చూడగానే రాజగోపాలరావు గారు రామ్మా అంటూ పిలిచారు. గిరిజ హాల్లోకి వచ్చింది. ఇలా కూర్చో, చందుకి ఎదురుగా ఉన్న సోఫా చూపించారు. గిరిజ కూర్చుంది. రవి లేచొచ్చి అక్క వెనుక సోఫా పక్కన నిలబడ్డాడు. రాజగోపాలరావు గారు పురోహితుడిని ఉద్దేశించి ఇక కానియండి మీ కార్యక్రమం అన్నారు. ఎలా? పెళ్లి కూతురు రాందే అన్నాడైనా. పెళ్లి కూతురు వచ్చింది, ఇదిగో చందుకు ఎదురుగా కూర్చుంది. ఆయన గిరిజను చూపిస్తూ అన్నారు. ఏమిటి? అందరూ ఒక్క క్షణం దిగ్భ్రమగా చూశారు. ఏమిట్రా ఈ అమ్మాయా అన్నాడు శేషరత్నం. అవునరా, గిరిజని నా దగ్గరికి దేవుడు పంపించాడు. ఇదంతా దైవ సంకల్పమే. చందు సోఫాలోంచి చటుక్కుని లేచాడు. అతని ముఖం కందగడ్డలా అయింది. తాతయ్య అన్నాడు. రాజగోపాలరావు గారు మనవడి దగ్గరికి వచ్చి భుజం మీద చేయేశారు. చందు లేవకు, కూర్చో. పెళ్లి కూతుర్ని నువ్వు చూడనవసరం లేదని నన్నే ఎన్నిక చేయమని చెప్పావు. నాకు నచ్చిన పిల్ల మెడలో తాళి కడతానని వాగ్దానం చేశావు. ఆ మాట మర్చిపోకు. కానీ చందు చెప్పలేని భావావేశంతో తడబడ్డాడు. పురోహితుని మంత్రాలు ప్రారంభమైనాయి. ఆయన వచ్చి చందు చేతిలో తాంబూలం పెట్టాడు. రాజగోపాలరావు గారు అందించిన ఎర్రటి కాగితం పొట్లం విప్పి అందులో ఉంగరం తీసి పెట్టండి అంటూ మంత్రాలు చదువుతూనే ఆజ్ఞాపించాడు పురోహితుడు. చందు ఒకసారి తాతగారి వైపు చూశాడు. తర్వాత అక్కడ కూర్చుని ఉన్న అందరినీ పరిశీలించాడు. అతనికి ఆ క్షణంలో బయటికి పారిపోవాలనిపించింది. కానీ తాతయ్య కల్నలు వెళ్ళిపోయిన తర్వాత చేసిన గొడవ గుర్తొచ్చింది. ఇప్పుడు తాను కాదనంటే ఆయన ఎంత అవమానంగా భావిస్తారో అర్థమైంది. కానివ్వండి, టైం అవుతుంది పురోహితుడు తరిమినట్టన్నాడు. చందు ఉంగరం తీసుకుని గిరిజ దగ్గరికి వచ్చాడు. గిరిజ చేయి చాచింది. చందు ఆ చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు. ఒక్క క్షణం పొడుగ్గా సుకుమారంగా ఉన్న ఆ వేలు కొసలు చిరు చెమటలతో మెరుస్తున్నాయి. అతని కళ్ళెత్తి గిరిజ ముఖం వైపు చూశాడు. గిరిజ తలదించుకుంది. ఆ కనురెప్పలు భారంగా కిందికి వాలి ఉన్నాయి. పెట్టండి త్వరగా, పురోహితుడు మంత్రాలు చదువుతూనే మళ్ళీ హెచ్చరించాడు. చందు గిరిజ వేలికి ఉంగరం దొడిగాడు. అతని హృదయంలో కోపం, బాధ, నిస్సహాయత్వం సుడి తిరిగాయి. శేషారత్నం చప్పట్లు కొడుతూ, బేష్, మొత్తానికి మీ తాతయ్యే గెలిచాడు. పెళ్లి చేసుకోవాలని భీష్మించుకున్న నీ మెడలు వంచి పెళ్లి చేస్తున్నాడు. డాక్టర్ గారు వచ్చి చందుని అభిమానించారు. తాతయ్యకి ఇప్పటికైనా మనశ్శాంతి కలగజేశావు, అదే 10,000 అన్నారు. సూర్య వచ్చి చందుని కౌగిలించుకున్నాడు. ఇప్పుడు నువ్వు కూడా నా కోవలోకే వచ్చేసావు. నాకెంతో సంతోషంగా ఉందిరే చందు అన్నాడు. శేషారత్నం గారి భార్య, డాక్టర్ గారి భార్య వచ్చి గిరిజ మొహాన్ని బొట్టు పెట్టి పువ్వులు పళ్ళు ఇచ్చారు. తర్వాత వెళ్ళి కూర్చుని ఈ అమ్మాయి ఎవరు, ఊరు పేరు కూడా మనం వెళ్ళలేదే అని గుసగుసలాడుకున్నారు. పురోహితుడు తాంబూలం పెట్టిన కొత్త బట్టలు ఒకరికి ఒకరు పరస్పరం ఇచ్చేలా చేశాడు. గిరిజ లోపలికి వెళ్ళి కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకొని వచ్చింది. గిరిజ ఒంటి మీద జడలో పూలు తప్ప ఇంకెటువంటి అలంకరణలు లేవు. అయినా కొత్త చీర కట్టుకుని పూలు పెట్టుకోగానే పెళ్లికళ వచ్చేసింది. రాజగోపాలరావు గారికి గిరిజ కట్టుకున్న కొత్త చీర చూస్తే తమాషాగా అనిపించింది. ఆ రోజు ఊరు వెళ్ళిపోతుందని గిరిజ కోసం ఇది ఎన్నిక చేసి కొంటున్నప్పుడు ఇది నిశ్చితార్థం చీర అవుతుందని ఆయన కల్లో కూడా అనుకోలేదు. చందు కొత్త బట్టలు కట్టుకోలేదు. వేసుకునే బాగానే ఉన్నాయి అంటూ కూర్చున్నాడు. సాయన్న 2 పూలదండలు తెచ్చి ఇద్దరికీ ఇచ్చాడు. ఇవి ఎందుకు సాయన్న? చందు విసుక్కున్నాడు. నేను స్వయంగా కట్టాను, వేసుకోండి బాబు అన్నాడు. చందు సాయన్న మాటల్ని కాదనలేకపోయాడు. పరస్పరం పూలదండలు మార్చుకున్నారు. ఈ తతంగం అంతా చకచకా 10 నిమిషాల్లో జరిగిపోయింది. కాఫీ పలహారాలు ముగియగానే అతిథులంతా వెళ్ళిపోయారు. గిరిజ లోపలికి వెళ్ళిపోయింది. చందు గబగబా తాతగారి గదిలోకి వచ్చాడు. అతని ముఖం రక్తం చిందుతున్నంత ఎర్రగా కంది ఉంది. తాతయ్య, ఈ తతంగానికి మీకు ఇంకెవరూ దొరకలేదా? ఈ అమ్మాయి దొరికిందా అన్నాడు ఆవేశంగా. తతంగమా? తతంగం కాకపోతే ఏమిటిది? పెళ్ళికింత ఆర్భాటం దేనికి? అదొక ఆశ్చర్యం కదరా. నువ్వు ఈ అమ్మాయిని ఎందుకు నాకు చెప్పలేదు? చెప్పనవసరం లేదు, నువ్వేగా అన్నావు. అన్నాను, బుద్ధి తక్కువై అన్నాను. గిరిజకి ఏమైందిరా? ఏం తక్కువైంది? ఏం తక్కువ కాలేదు. కానీ అతడు చెప్పలేకపోయాడు. ఏమిటది? చెప్పి నీకెలా చెప్పాలి? మై గాడ్, నాకు నరకం అప్పుడే మొదలైందన్నమాట. అతను తలుపు మీద కసిగా గుద్దాడు. నేను పెళ్లి చేసుకుందామని అనుకున్నాను కానీ అతను నిస్సహాయంగా చూశాడు. అతని కళ్ళు వలలో చిక్కుకున్న చేపపిల్లలా ఉన్నాయి.
గిరిజకి తనంటే గౌరవం ఉంది. అంతవరకు అతనికి బానే ఉంది. తాతయ్య ఈ పెళ్లి అనే వల్లోకి తనతో పాటు గిరిజని కూడా లాగుతాడని అతని కల్లో కూడా అనుకోలేదు. తాతయ్య పోరు పడలేక ఈ పెళ్లి అనే మొక్కుబడి తీర్చుకుని తర్వాత అమ్మాయిని వదిలేసి చేతులు దులుపుకోవాలి అని అనుకున్నాడు. ఇది అతను వేసుకున్న పథకానికి మొదట్లోనే గొడ్డలు పెట్టయింది. చందు ఆ బాధని కక్కలేక మింగలేక సతమతమవుతున్నాడు. చందు, నువ్వు పెళ్లి చేసుకుంటానన్నావు, పిల్లని చూడమన్నావు, చూశాను. నాకు తెలిసినంత వరకు నేను నీకు తగిన రూపవతిని గుణవతిని చూశాననే అనుకుంటున్నాను. ఇందులో నా తప్పేం లేదన్నారు ఆయన. చందు ఆయనకి ఇంకేం చెప్పలేనట్టుగా గిరుక్కున తిరిగి వెళ్ళిపోయాడు. మరుక్షణం అతను ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు. గిరిజ గదిలో మంచం మీద కూర్చునుంది. గిరిజ దృష్టి ఒళ్ళో ఉన్న ఎడమ చేతి మీదనే నిల్చుంది. ఆ చేతికి అరగంట క్రితం లేని అందం ఎంతో వచ్చినట్టుగా ఉంది. గిరిజ కుడి చేతితో ఉంగరం సరిచేసుకుంది. గిరిజ ఇంకా స్వప్నావిష్టురాల్లానే ఉంది. చందు తన చేతిని తీసుకోగానే గిరిజ శరీరం అంత అద్భుతమైన అనుభవం పొందుతున్నట్టయింది. ఆ భావం ఏ భాషకి అందినది. తన శరీరం ఎంతో తేలికగా అయినట్టుగా ఈ అనంత విశ్వంలో తను ఒక అతి ప్రధానమైన భాగంగా మిళితమై ఎక్కడికో వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఆ తేలిపోవటంలో ఒక అనిర్వచనీయమైన సుఖం పొందింది. అక్క, రవి దగ్గరకు వచ్చాడు. మంచం మీద గిరిజకి ఎదురుగా కూర్చున్నాడు. గిరిజ వేలుకున్న ఉంగరం చూస్తూ అన్నాడు, అక్క, ఇదంతా చూస్తుంటే నాకేమనిపిస్తుందో తెలుసా? ఏమనిపిస్తుంది అన్నట్లు చూసింది. ఆ రోజు విజయవాడ రైల్వే స్టేషన్లో పెట్టె పోయిందని నేను బాధపడుతుంటే నువ్వేమన్నావో గుర్తుందా? ఏమన్నాను? ఏదొచ్చినా మన మంచికే అనుకుంటాను అన్నావు. సరిగ్గా అలాగే జరిగింది. ఆ రోజున మన పెట్టె పోకుండా రైలు వెళ్ళిపోకుండా ఉంటే అప్పుడు ఇంకొక రకంగా ఉండేదేమో. గిరిజ అవునన్నట్లుగా తల ఊపింది. స్వప్నావిష్టురాల్లా చూస్తూ ఉంది. ఏమిటోరా, భగవంతుడు ఎందుకిలా చేశాడో నాకు అర్థం కావట్లేదు. నాకు ఇంకా ఇదంతా కలలాగే ఉంది, నమ్మలేకపోతున్నాను అంది. నాకు కూడా అలాగే అనిపిస్తుంది అన్నాడు రవి. 10 రోజుల అనంతరం గిరిజ పడక గదిలో దిండు మీద వెనక్కి వాలి పడుకొనుంది. గిరిజ మెడలో మంగళసూత్రాలు మెరుస్తున్నాయి. చీర కుచ్చెళ్ళు అంచు కింద నుంచి పాదం కదిపినప్పుడు కాలు వేలికున్న మట్టె తన అందం చూపించటానికి తాపత్రయపడుతున్నట్టుగా ఉంది. గిరిజ చేతిలో ఉత్తరం ఉంది. అది విజయవాడ నుంచి లక్ష్మి రాసింది. గిరిజ అప్పటికి 2వసారి మళ్ళీ ఆ ఉత్తరం చదువుతుంది. అందులో ఇలా ఉంది, గిరిజ, నీ ఉత్తరం అందింది. నీ పెళ్లి శుభలేఖ కూడా చేరింది. ఈ 2 చూడగానే నాకు మతిపోయింది. ఎవరి చంద్రశేఖర్ ఇంత హఠాత్తుగా ఎక్కడి నుంచి ఊడిపడ్డాడు? ఆ రాజగోపాలరావు గారి పరిచయం ఏమిటి? నువ్వు అబద్ధం ఎప్పుడు చెప్పవు కనుక నమ్మాల్సి వస్తుంది. లేకపోతే ఇదంతా ఒక కట్టుకథలా అనిపిస్తుంది. ముక్కు మొహం తెలియని ఒక అపరిచిత వ్యక్తితో నువ్వు ఇంత త్వరగా పెళ్లికి ఒప్పుకున్నావంటే నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది. నాకు నువ్వు తెలిసిన గిరిజవేనా అనిపిస్తోంది. పెళ్ళిని గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ ఏమయ్యాయి? అవన్నీ గాలికి వదిలేసేంత ఆకర్షణ నీకేం కనిపించింది? అతని పరిచయం తక్కువేనని, అతని అభిరుచులు ఏమిటో కూడా నీకు తెలియవని రాశావు. మరి అలాంటి వ్యక్తితో అంత త్వరగా పెళ్లికి ఎందుకు ఒప్పుకున్నావు? రాజగోపాలరావు గారి డబ్బు చూసా? అవును, అంతే, అదే అయింటుంది. ఆ డబ్బు వ్యామోహంలో పడిన నీ బుర్ర మొద్దుబారి ఇంకేమీ ఆలోచించలేకపోయి ఉంటుందనుకుంటున్నాను. అమ్మకి ఒంటో బాలేదని ఉత్తరం వస్తే చూడటానికి వచ్చాను నేను. ఏలూరు నుంచి మదన్నయ్య కూడా వచ్చాడు. పోస్ట్మ్యాన్ రాగానే తానే గబగబా ఎదురెళ్ళి ఉత్తరం తీసుకున్నాడు. నీ దగ్గర నుంచి నువ్వు వచ్చిన ఉత్తరం చూడగానే గిరిజ వ్రాసింది అంటూ ఎంతో సంతోషంగా చించి చదివాడు. అది చదువుతూనే వాడి ముఖం వెలవెలాపోయింది. నాకు భయం వేసింది. ఏంటన్నయ్యా, రవి క్షేమంగా ఉన్నాడు కదా అన్నాను. అన్నయ్య తలూపాడు. గిరిజకి పెళ్ళిట అంటూ ఆ ఉత్తరం శుభలేఖ నా చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళి తలుపులు మూసుకున్నాడు. నేను ఆ ఉత్తరం చదివాను. గిరిజ, నువ్వు మా వెన్నులో పొడిచావు. మా అన్నయ్యను మోసం చేశావు. నీ అవసరాలకి వాడిని బాగా వాడుకుని తర్వాత గడ్డి పరకలా తీసేశావు. మీ ఇద్దరి మధ్య ఉన్న చనువు స్నేహం ఒక్కసారే ఇలా ఎలా మర్చిపోయావు? నువ్వు మనిషివేనా? అవునులే, తప్పు నీది కాదు. ఆ పాపిష్టి డబ్బుది. అది మనిషి చేత గడ్డి కనిపిస్తుంది అనటానికి మా కళ్ళెదుట నువ్వే చక్కని సాక్ష్యం.
గిరిజ, అన్నయ్య మనసు నీకు తెలీదా? అన్నయ్య మీ నాన్న పోయిన తర్వాత నిన్ను ఎంత ఆదుకున్నాడు. మా అమ్మ తిట్లు కూడా లక్ష్య పెట్టకుండా నీకెంత సాయం చేశాడు. డబ్బు మోజులో పడిన నువ్వు ఆ స్నేహాన్ని, ప్రేమని నిర్దయగా వెరపు లేకుండా కత్తిరించేసి తెగతెంపులు చేసుకున్నావు. నేను నీకు చెబుతున్నాను, ఇలా నమ్మిన వాళ్ళని మోసం చేసిన వాళ్ళు ఎవరు బాగుపడరు. నాకు తెలుసు. అన్నయ్యకి మంచి సంబంధాలు వస్తే ఉద్యోగం దొరికే వరకు నేను పెళ్లి చేసుకోనంటూ అమ్మ దగ్గర తప్పించుకుంటూ వస్తున్నాడు. ఎందుకో తెలుసా? నీకోసం. నేను గిరిజను తప్ప ఇంకెవ్వరినీ చేసుకోను. ఇది ఇప్పుడే అమ్మకి చెప్పను. చెప్పానంటే గిరిజ మీద పోట్లాడుతుంది. నాకు ఉద్యోగం రాగానే గిరిజను చేసుకుంటానని చెప్తాను అన్నాడు నాతో. నీ మీద అంత అభిమానం, ప్రేమ నింపుకున్న అన్నయ్య మనసులో నువ్వు విషం కుమ్మరించావు. మాకు శుభలేఖ పంపటానికి నీకు సిగ్గెలా లేకపోయింది అని అడుగుతున్నా. నేను మహారాణిని అవుతున్నాను చూడండి అనే గొప్ప కోసమా, లేక మేం పెళ్ళికొచ్చి నీ వైభవం అంతా చూసి మేము ఎంత అల్పులమో తెలుసుకోవాలనా? గిరిజా, దేవుళ్ళంటి అన్నయ్యని ఇంత మోసం చేసినందుకు నీ మీద నాకు చాలా కోపంగా ఉంది. ఎదురుగా కనిపిస్తే ఎడాపెడా చెంపలు వాయించుండేదాన్ని. ఇంత మోటుగా రాస్తున్నానంటే నేను ఎంత బాధకు గురయ్యానో అర్థం చేసుకో. గిరిజా, నేను చెప్తున్నాను, ఈ ప్రపంచంలో డబ్బే సర్వస్వం అనుకునేవాళ్ళు పరమ మూర్ఖులు. డబ్బుతో లభించేవి చాలా ఉన్నా డబ్బుతో కొనలేనివి కూడా ఉన్నాయి. అందులో స్నేహం, మంచి మనసు ముఖ్యమైనవి. అయినా నీకు ఇప్పుడు మాలాంటి స్నేహాలు ఎందుకు? పెద్ద పెద్ద వాళ్ళతో పరిచయాలైనవి కాబోలు. రోడ్డు మీద ఎప్పుడన్నా కనిపిస్తే చీదరించుకుంటావేమో. చివరిగా చెప్తున్నా, దయించి ఇంకెప్పుడు ఉత్తరాలు రాయకు. మా పరిచయం ఒక పీడకల్లా మర్చిపో. నువ్వు చాలా తెలివిగల దానివి. నిచ్చెనలో పైకి మెట్టెక్కాలంటే కింది మెట్టు వదిలేయాలని తెలిసిన గడుసుదానివి. నా మనసు బాగా చెప్తుంది. ఎప్పటికైనా ఒకనాటికి మా అన్నయ్య విలువేంటో నీకు తెలుస్తుంది. ఆ రోజు తప్పక వచ్చి తీరుతుంది. అన్నయ్యని బాధపడొద్దని చెబుతాను. అర్హత లేని ఒక జానకి మనసిచ్చి మోసపోయావు ఉంటాను. దేవుడు నీకు మేలు చేశాడు కాబట్టే ఆ అమ్మాయికి ఇంకోరితో పెళ్ళయింది అనుకోమంటాను. ఈ ప్రపంచంలో ఆడపిల్లకి కొదవేం లేదు. మా అన్నయ్యకి తగిన పిల్లలు దొరక్కపోరు. ఇక్కడి నుంచైనా నీ నటన మానేసి ఆ చంద్రశేఖర్నైనా ప్రేమించుకోవటం నేర్చుకో. ఒకప్పటి స్నేహితురాలిగా నేనిచ్చే ఆఖరి సలహా ఇదే. లక్ష్మి. గిరిజ ఉత్తరం చదువుతూనే ముఖంలో నెత్తురు చుక్క లేనట్టయింది. మొట్టమొదట ఆ ఉత్తరం చదవగానే చాలా కోపం వచ్చింది. లక్ష్మి ఆ ఉత్తరం అంతా తన మీద అన్యాయమైన ఆరోపణలతో నింపింది. మధుపూర్తిని తను మోసం చేసిందా? చిచ్చి, ఎప్పుడూ లేదు. అలా చేసుంటే తను నరకానికి పోతుంది. అతన్ని మోసం చేస్తే అది 1000 రెట్లుగా మారి విషనాగుల తననే కాటేస్తుంది. గిరిజ ఆలోచనలో పడింది. మధుమూర్తి తను మంచి స్నేహితులు, కానీ ఇద్దరూ ఎప్పుడూ ఆ స్నేహ పరిధిని దాటలేదు. అతను తనను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడనే సంగతే తనకు తెలియదు. ఆ ఉత్తరం అంతట్లోకి గిరిజని శూలంగా మారి చీలుస్తున్న విషయం, చంద్రశేఖర్ని తను డబ్బు వ్యామోహంతో వివాహం చేసుకుందనే ఆరోపణ. లక్ష్మి అలా రాసిందని తనేమీ బాధపడనవసరం లేదు. ఎందుకంటే తన పరిస్థితి ఏంటో, తాను ఈ పెళ్ళి ఎందుకు చేసుకుందో తెలియదు. ఒక్క లక్ష్మి కాదు, చూసిన వాళ్ళందరికీ అలాగే అనిపిస్తుంది. రాజగోపాలరావు గారు అప్పుడే చెప్పారు, గిరిజా, చందుకి వాళ్ళ పిల్లల్ని ఇవ్వాలని చాలామంది తల్లిదండ్రులు ప్రయత్నించారు. వారంతా ఈరోజు చందుకి వచ్చి ఆ పిల్ల తమ పిల్లల కంటే ఎంత గొప్పదో అని చూడటానికైనా రిసెప్షన్కి వస్తారు. వాళ్ళకి నువ్వు విచిత్రంగా కనిపిస్తావు. ఏం చూసి చేసుకున్నాడు ఈ పిల్లని అనే మీమాంస వస్తుంది. వాళ్లలో ఎవరైనా నిన్ను సూటిపోటిగా అంటే నువ్వు ఆ మాటలు మనసులో పెట్టుకోవద్దు. గిరిజ తలూపింది. సరిగ్గా రాజగోపాలరావు గారు అన్న మాటలే అక్షరాల నిజమయ్యాయి. ఉదయం పెళ్లి జరిగింది. నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఇదంతా గిరిజకి కలలాగే ఉంది. సాయంత్రం రిసెప్షన్కి చాలామంది వచ్చారు. కొంతమంది గిరిజ అందం చూసి చంద్రశేఖర్ చేసుకొని ఉంటాడు అని అనుకుంటే, మరికొంతమంది అతని తండ్రి తరఫు బంధువులు అనుకున్నారు. మొత్తానికి ఆ ఊర్లో అన్ని అర్హతలు ఉన్న ఆడపిల్లలు ఎంతోమంది ఉండగా ఎక్కడి నుంచో ఊడిపడిన ఈ గిరిజ చందు భార్య కావటం వాళ్ళకి విచిత్రంగానే ఉంది. చందు స్నేహితులు చాలామందే వచ్చారు. వాళ్ళు చందుతో రకరకాల వ్యాఖ్యానాలు చేశారు.
అవి ద్వంద్వార్థంగా ఉన్నాయి. చందు, పంజరం తలుపులు నువ్వే మూసుకునేవి, జాగ్రత్త సుమా అన్నాడు రమేష్. నువ్వేం భయపడకు అన్నాడు చందు. వదిలేసే వస్తువు కూడా ఇంత అందంగా ఉండాలా అన్నాడు ఇంకోతను. నర్మయ్ వెళ్ళు, చందు కసిరాడు. చందు పక్కన ఉన్న గిరిజకి వారి మాటల ధోరణి అంతుపట్టలేదు. గిరిజ పక్కన కొద్దిసేపే నిలబడ్డాడు చందు. ఆ తర్వాత ఫ్రెండ్స్ టేబుల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. వచ్చిన ఆహుతులు శుభాకాంక్షలు చెబుతూ బహుమతులు అందిస్తూ చందు ఎక్కడా అని అడుగుతుంటే అడుగో అన్నట్టుగా లేచి దూరంగా మిత్ర బృందంతో పరివేష్టితుడైన అతన్ని చూపించేది. కొద్దిసేపటికి ఇది గమనించిన రాజగోపాలరావు గారు చందుని మందలించి వెళ్ళి గిరిజ పక్కన నిలబడేట్టు చేశారు. ఆ రాత్రి ప్రతి కన్య జీవితంలోనూ మధురమైన రాత్రి అది. సూర్యకిరణాల నులివెచ్చని కౌగిలి కోసం ఎదురు చూస్తూ సిగ్గుతో రేకులు విచ్చుకున్న మొగ్గల గిరిజ చందు గదిలోకి అడుగుపెట్టింది. చందు ఫ్రెండ్స్కి వీడ్కోలిస్తూ ఇంకా కిందనే ఉన్నాడు. రాజగోపాలరావు గారు ఈ వారం రోజుల నుంచి డాక్టర్ ఎంత వారిస్తున్నా వినకుండా తిరగటంతో బాగా అలసిపోయారు. రిసెప్షన్ పూర్తి కాగానే డాక్టర్ గారు ఆయనకి ఇంజెక్షన్ ఇచ్చి నిద్రపోమని, విశ్రాంతి తీసుకోమని బలవంతంగా లోపలికి పంపేశారు. తన నూతన జీవితానికి స్వాగతం చెబుతున్న ఆ గదిని ఒక్కసారి కళ్ళతోనే కలిగి చూసింది గిరిజ. విశాలమైన గది, మధ్యగా పూల తోరణాలు వేలాడదీసిన తెల్లటి పక్కతో ఉన్న ఏకశయ్య, గోడవారగా అద్దాల బీరువాలో రికార్డ్స్, టేప్ రికార్డరు, రేడియో, గది మూలగా టేబుల్ లైట్, కింద నీలం ఎరుపు రంగు కలిసిన లతలతో మెత్తటి తివాచి. గిరిజ మెల్లగా వెళ్ళి గోడవారుగా ఒక సోఫాలో కూర్చుంది. గాలికి కర్టెన్లు కదులుతున్నాయి. గిరిజ శరీరం చిగురుటాకులా కంపిస్తుంది. ఏ కాస్త శబ్దమైనా అంతెత్తున ఉలిక్కి పడుతుంది. మనసంతా జీవన సంగీత తరంగాలలో తేలిపోతున్నట్టుగా ఉంది. అదొక నిశ్శబ్ద సంగీతం. వింటుంటే మేనికో హాయి, మనసుకో ఉల్లాసం ఏర్పడుతుంది. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.